కాబట్టి దానికి ఇక ఛాన్సెస్ ఓన్లీ ప్రణాళిక చేయవల్ల కత్తెరపల్లి, ఇక కత్తెరపల్లి నుంచి ఎక్కువ నీళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంది. తీసుకుంటే మీరు అన్నట్టు నల్గొండ డిస్టిక్ లో కూడా ఆ ఏరియా వస్తుంది, అటు ఉదయ సముద్రం దాకా తీసుకోవచ్చు. మనీ జెటిల్ హ్యావింగ్ అప్రైజెస్ అబౌట్ లిఫ్ట్ ఇరిగేషన్స్, ఇంత కాస్ట్ ఎందుకు, ఇంత చేయడం ఎందుకు అనేది. మరి దట్ ఈస్ వాటర్ ఇస్ ద ఓన్లీ మన డెవలప్మెంట్ కి రిక్వైర్డ్ వాటర్. ఈ వాటర్ కాస్ట్ ఇట్ మే బి టు లిఫ్ట్ ద వాటర్ అండ్ గివ్ టు ద ఫార్మర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాటర్ లిఫ్ట్ చేయడం వల్ల పవర్ అనుకుంటారు, పవర్ లో అబౌట్ 30% పవర్ మనం బోర్స్ అండ్ ఇప్పుడు బోర్లు పవర్ కింద ఏదైతే వాడుతున్నారో రైతులు అది సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రణాళిక కింద మనం 22 మెగావాట్లు అనుకుంటున్నాం, 800 మెగావాట్లు ఆల్రెడీ సేవ్ ఫ్రమ్ దట్ ఫార్మర్స్ డ్యూరింగ్ దట్ పంపింగ్ పీరియడ్. అంటే నెట్ 78 మెగావాట్స్ వస్తుంది. ఇదంతా బ్రాడ్ వ్యూలో వస్తుంటారండి. అండ్ సెకండ్ క్రాప్ కు will get recharge of groundwater. Second crop, farmers will get more water. That is, and all irrigation sources will be filled with water. This advantage is there. Kabatti, Inchepalli, on the broad sense, in my opinion, Inchepalli project is not viable to take up at this cost for immediate power generation. And Kantarpalli is the best source for lifting water as well as power generation to the extent. That is my opinion. Thank you. తప్పులేం లేదు. హలో, యాక్షన్ ఇప్పుడు ఇమీడియట్ గా కంటెంపల్లి టేకప్ చేసి లిఫ్ట్స్ అప్ టు ఎస్ఆర్ఎస్బి కెనాల్ చేయడం ఇమీడియట్ గా చేయాలి. ఎందుకంటే 8 lakh acres ఆఫ్ ఆయకట్ distributors are ready, bank canal, everything is ready. If we give water, entire 8 lakhs will be developed. Kabatti Kantarpalli is the most important project to take up. Kabatti Inchanpalli gurinchi ఏ గవర్నమెంట్ అయినా తప్పని జరగలేదు. బికాస్ 112.7 లెవెల్లో అనేది 950 మెగావాట్స్ అనుకున్నారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫార్మేట్ చేసినప్పుడు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లేకుండే. PF 1980, ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ కమ్స్ ఫ్రమ్ 1980. ఇంప్లిమెంట్ 80లో యాక్ట్ చేశారు, 83 నుంచి ఇంప్లిమెంటేషన్ అయింది. అప్పుడు ఏదో డిస్టర్బెన్స్ ఫారెస్ట్ లో కెనాల్ తగినా కానీ వాళ్ళు ఆపవాళ్ళు లేరు. ఇప్పుడు ఫారెస్ట్ నుంచి ఏ పోవాలన్న కష్టం. అదే అక్కడ రైట్ సైడ్ ఆఫ్ ఇన్చెపల్లి గోస్ ఫ్రమ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. వైల్డ్ లైఫ్ శాంక్చురీలో మనకి ఎలాంటి ఎక్స్కవేషన్స్ అలౌ చేయరు. ఈవెన్ SLBC టనల్ కూడా టైగర్ శాంక్చురీకి వెళ్ళి వెళ్ళాలంటే మనం ఢిల్లీ బ్లాస్ట్ మీద కూడా అలౌ చేయలేదు. ఓన్లీ TBM నుంచి కూడా గ్రేట్ ఎఫర్ట్ పెడితే దానికి పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ నుంచి. ఇది వితౌట్ డిస్టర్బింగ్ వైల్డ్ లైఫ్ అని వాళ్ళు ఓన్లీ అండర్ గ్రౌండ్ కాబట్టి దిస్ విల్ నాట్ మేక్ నాయిస్ అని చెప్పి మనం ఏంటంటే 45 kilometers టనల్ ఓన్లీ త్రూ ఎక్కడ ఆడిట్స్ లో పైకి ఎక్కడ రావాలంటే వీళ్ళు ఇక్కడ ఎంటర్ అయితే అక్కడ వెళ్ళాలి. అలా చేయడం జరిగింది SLBC కెనాల్. అలా చేయడం ఇప్పుడు ఈ ఏకనాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకు అడ్డు వస్తుంది రైట్ కెనాల్కు. కాబట్టి మనకు ఆయకట్టు వచ్చే అవకాశమే లేదు. అంటే మీకు బ్రాడ్ సెన్స్ లో చూపెట్టాలంటే అది కాదు మన ప్లాన్. కనపడదు ఒకసారి కనపడదు సర్క్యులేటెడ్. ఇది ఇంచపల్లి సైట్ అంటే ఇది గోదావరి గారిది, ఇది ఇంద్రావతి, ఇది గోదావరి. దీని కింద ఇంద్రావతి కాంప్లెక్స్ కింద 19 kilometers తర్వాత మనం ఇంచపల్లి ఫార్మేట్ చేసుకుంటాము. ఇంచపల్లి సైట్ ఫార్మేట్ చేయకుండా 7 kilometers కింద మనకు దేవాదుల ఇంటేక్ ఉంది. అక్కడి నుంచి మనకు 19 kilometers 22 kilometers దేవాదుల సైట్ నుంచి 22 అంటే ఇంచపల్లి 29 kilometers కింద మనకు కంటర్పల్లి సైట్ ఉంది. చూసారా, మొత్తం సైడ్ ఈ వైట్ అంతా నాన్ ఫారెస్ట్, ఈ గ్రీన్ అంతా ఫారెస్ట్, మొత్తం గోదావరి చుట్టూ అంతా ఫారెస్టే ఉంది. ఎక్కడికి గేర్ చేస్తాము?
రివర్ చెప్పడానికి చాలా మంది 2 లక్షల ఎకరాలు వస్తుంది, 3 లక్షలు ఎక్కడ వస్తుంది, 3 లక్షలు అంత ఫారెస్ట్ మొత్తం. ఇంత ఫారెస్ట్లోకి వెళ్ళి ఎవరు ఇస్తారు పర్మిషన్? ఎక్కడికి వెళ్ళాలి? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆయకట్టు మీడియం ఇరిగేషన్, రైట్ సైడ్ మనం ఇప్పుడు అక్కడ రాజు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఫామ్ చేసుకున్నాం ఖమ్మంలో. కాబట్టి ఆయకట్టు అనేది దొరకడం కష్టం, దొరికినా కానీ ఆ కాలువ ఓపెన్ కాలువలు అవ్వడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్ళి ఇప్పుడు దేవాదులకు రైట్ సైడ్ అంతా వైల్డ్ లైఫ్ శాంక్చురీ మొత్తం. ఇక్కడ నుంచి చాలా కింద అవుతుంది వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి మీకు ఓపెన్ కదా తగనివ్వరు, ఒకవేళ ఫారెస్ట్ తీసుకుంటామన్నా కానీ. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఈ సీట్లకు అంటే మొత్తం పచ్చగా ఉంది, తెల్ల తక్కువ ఉంది, అంటే పచ్చదంతా ఫారెస్ట్. ఎక్కడ రిజెక్ట్ చేస్తాం? ఇప్పుడు ఎంతో వక్తలు చెప్తారు అంత రిజెక్ట్ చేయొచ్చని, ఫీల్డ్ రియాలిటీ లేదు. అందుకే నేను అందరూ తెలవాలని ప్లాన్ పెట్టుకోవచ్చాను నేను. అది అండర్ గ్రౌండ్ అవ్వడానికి ఉండేది. అండర్ గ్రౌండ్ వాట్ కాస్ట్ అండర్ గ్రౌండ్ అయినా మీరు చాలా హై లెవెల్కి వెళ్ళిపోవాలి, టన్నల్ తీయాలి. ఇట్ ఇలా అయినా మీరు ఎక్కడికి వెళ్తే ఎన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు పోతారా అండర్ గ్రౌండ్? వాట్ దట్ ఈస్ మస్ట్ బి. ఇప్పుడు ఈవెన్ కంకరపల్లి నుంచి కూడా మనం లిఫ్ట్ చేయాలంటే 44 కిలోమీటర్స్ అండర్ గ్రౌండ్ టనల్ రావాల్సి వస్తుంది అప్ టు లక్నవరం వరకు. ఆ 44 కిలోమీటర్స్ 27 కిలోమీటర్స్ టీడీఎం పెడుతున్నాము. 27 కిలోమీటర్స్ తర్వాత మనకు వైల్డ్ లైఫ్ శాంక్చురీ వెళ్ళిపోతుంది, అక్కడ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ పెడుతున్నాం. అలా పెడుతున్నా మనం అప్ టు లక్నవరం వరకు వస్తున్నాం. లక్నవరం తర్వాత ఇక ఫారెస్ట్ లేదు. కాబట్టి అక్కడ అండర్ గ్రౌండ్కు మనకు తప్పదు అక్కడ, ఎందుకంటే ఈవెన్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయినా కానీ we can get permission for TBM, టనల్ బోర్డింగ్ మిషన్ అయితే మనకు దేవునికి పర్మిషన్. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. కాబట్టి అందరూ ఏమంటారు ఇంకేం తీసుకోవాలి, పెద్ద ప్రాజెక్ట్ తీసుకోవాలంటారు. ఫీల్డ్ అంటే ఇది మీరే చెప్పండి. ఇలాంటి ఫారెస్ట్ లో మనం తీసుకొని ఏం చేస్తాం? అది తను దుమ్ము కూడా మర్చిపోయి దాన్ని నేనంటే అక్కడ మీరు లిక్విడేషన్ కంప్లీట్ కాగానే లిఫ్ట్ కంప్లీట్ కాగానే గ్రాఫిక్ లో పోతుందో దాన్ని మనం డైరెక్ట్ గా కార్తీకేయనాలు కలపడానికి కానీ లిఫ్ట్ చేయడానికి వీలవుతుంది. కార్తీకేయనాలు కాదు, అక్కడ మనకు ఎస్ఆర్ఎస్పీకి మన నిజాం సాగర్ కెనాల్ మధుర బ్రాంచ్ కెనాల్ వెళ్ళవచ్చు. అక్కడ లెవెల్స్ మనం చూస్తుంటే సర్వే చూస్తుంటే మనం ఎక్కడ కూడా ఎక్కడ దుమ్ముగూడెం, ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ అండి. దుమ్ముగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్. పార్ట్ ఆఫ్ సర్వే కార్లబాగా తీసుకొచ్చాము, బయట దగ్గర తీసుకొచ్చాము. అది క్రాస్ చేస్తుంది గ్రావిటీ. అవన్నీ ఎస్ఆర్ఎస్పీ సెకండ్ సైజ్ ఫస్ట్ సైజ్ కెనాల్ క్రాస్ చేసుకుని పోతుంది. కాంటంపల్లి ఎక్సెస్ వాటర్ ఉందో కెనాల్ యూజ్ కాదు. 450, 500 టీఎంసీ నీళ్ళు గోదావరి ఉందో మీరు చెప్తున్న ప్రకారం టెక్నికల్ గా ఇట్ నాట్ పాసిబుల్ ఇరిగేషన్ సమస్యలు ఫారెస్ట్ వాళ్ళు తీసుకోవడం ఒక స్కీమ్ ఉంది. అది తర్వాత ఫ్లడ్ వాటర్స్ కాబట్టి దాన్ని మనం లెక్కలో తీసుకోలేదు, మన డిపెండబుల్ ఏరియాలో తీసుకోలేదు. శ్రీరామ్ సాగర్ దగ్గర 75 టీఎంసీ తగ్గిన తర్వాత ఇది కూడా ఎక్కడో ప్రయత్నం చేయాలి ఆ వాటర్ కూడా తీసుకోవాలి. రెండో స్కీమ్ ఏంటంటే మీరు ఏ దుమ్ముగూడెం తర్వాత తీసుకొస్తా ఉందో ఇక్కడ తేలిందాపు కార్తీక నెల కలుస్తుంది. మీరు ఇది మనం కాంట్రాక్టర్ తీసుకొచ్చేది డీబీఎం కట్టేది వేరు నాట్ గెటింగ్ వాటర్. They should be linked to SRSP, then we right away come to NSP. NSP cannot be taken చేయొచ్చు తెలుసుకుంటే మనం. అది పార్టీగా వాస్తవంగా జమ్మూడి టేక్పాండ్ ఎన్ఎస్పీ కొరకు 5000 క్యూసెక్స్ మనం ఎలా చేశారు. బ్రాంచ్ కెనాల్ కు నాగర్సార్ బ్రాంచ్ కెనాల్ కు ముత్యాల బ్రాంచ్ కెనాల్ కు ఎలా చేశారు. బట్ అదే వాటర్ని మనం డైరెక్ట్ తీసుకెళ్తే మూసీ ప్రాజెక్ట్కి వెళ్తుంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి స్కీమ్ వాళ్ళు ఒరిజినల్ గా టేక్పాండ్ రేటు మూసీ ప్రాజెక్ట్ కంపెనీ ఒక సర్వే చేశారు. మూసీ ప్రాజెక్ట్ బచ్ బిలో ఎస్ఆర్ఎస్పీ వాటర్ we can take the water to the Busi project
and there is the tailpipe maybe. Why should we go there? We can lift whatever quantum we can lift from Kantanapalli. The mid of the Telangana కలుస్తుంది, mid of Telangana. ఒక వాటర్ కూడా ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ మనకి ఎబో వేరే ఎలక్ట్రిక్ వాటర్ వేరే ఆంధ్ర వాటర్ పోకుండా ఉండాలంటే దీన్ని ఏమైనా వాడుకోవడానికి అంటే నా ఉద్దేశంలో మనం వాటర్ వాడుకోవాలంటే వీ కెన్ గెట్ మోర్ వాటర్ ఫ్రమ్ Kantanapalli only. That is because whatever we lift that goes in Warangal, ఆ లెవెల్ నుంచి మనం వీ కెన్ గో ఎనీవేర్. ప్రాణహిత సారీ ఇంద్రావతి ప్రాణహితకు స్కోప్ ఇంటర్ కనెక్ట్ లెవెల్స్ లో అయితే ఆ రెండు రాష్ట్రాలు అంగీకరిస్తే ఎక్కడో ఒక దగ్గర అట్లా ఇంద్రావతి నుంచి నీటి మధ్య ప్రాణహిత తీసుకొచ్చే స్కోప్ కూడా ఉండదు లెవెల్స్ చూస్తే. అయితే ఒకవేళ అందులో ఉంటే మాత్రం ప్రాణహిత నుంచి ఎక్స్ట్రా వాటర్ కూడా మనం తీసుకుంటే వెంకటరామరావు గారు, నా పేరు నరసింహారెడ్డి, భగీతారెడ్డి గారికి బాగా పరిచయం. వారు దాదాపు నాకు చాలా వరకు మార్గదర్శకం చేసిన వారు అంటే ఆయన ఒకరు, గోదావరి వారు. ఇప్పుడు వెంకటరామారావు గారు మాట్లాడుకుంటూ ఒక మ్యాప్ చూపించి గోదావరికి ఇరువైపులా ఫారెస్ట్ ఉన్నది కనుక అక్కడి నుంచి వాట్ ఎవర్ ఇట్ మేబీ అక్కడ ఇక్కడ ఫారెస్ట్ ఉన్నది కనుక అది రాదన్నారు. అంతకుముందు ఆ మధ్యకాలంలో చాలా మనం చూసినాం. గత 2 సంవత్సరాల క్రితం చాలా మంది రాసిన ఆంధ్ర వాళ్ళు అది అక్కడ లిఫ్ట్లు తప్ప హైయెస్ట్ ప్రదేశం ఉన్నాయి కనుక వాళ్ళు నీళ్లు వాడుకోలేరు. అది ఇప్పుడు ఆ రెండింటికి ఇప్పుడు ఒకటి ఎత్తైన ప్రదేశం ఉన్నది దక్కన్ పీఠభూమి అనేది అందరికీ. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఏదైతే ఉన్నదో ఇది కృష్ణా